ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. అమరావతిలో రైల్వే లైన్ భూ సమీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ లో నిర్ణయించారు. స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34%, అర్బన్ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లో ఎలాంటి మార్పు ఉండబోదని, వారికి ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యథాతథంగా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లా పరిషత్లను 28 జిల్లా పరిషత్తులు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. జిల్లా విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసేలా వెంటనే కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఏం చేసినా అమ్మ పెట్టదు తినివ్వదని ప్రతిదానికి మోకాలడ్డుతున్న వాళ్ళకి ఒకటే మాట. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు గతంలో చేసి 42% అని గాలి మాటలు చెప్పి కనీసం దాని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు ఒక ప్రభుత్వ పరంగా బాధ్యత లేకుండా కోర్టులో కేసుల్ని ఎదుర్కోకుండా వదిలేసి బీసీల్ని మోసం చేసింది మీరు చేసిన పని వల్ల దాదాపు 16,800 మంది బీసీల నాయకులు రాజకీయంగా వాళ్ళ తాలూకా పదవులను మీరు తీసివేశారు. ఈరోజు వారందరికీ కూడా మళ్ళీ రాజ్యాధికారం కల్పిస్తుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్లరామయ్య, దళవాయి రమాదేవిని టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. మంత్రులందరూ తమ శాఖల పరిధిలో వ్యయాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే ఏపీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను అందించేందుకు 203 మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లపై ధీటుగా స్పందించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మద్యం బ్రాండ్లను పిచ్చి పిచ్చి పేర్లతో రాకుండా కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో డేటా సెంటర్లు, ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు మరింత ప్రోత్సాహం కల్పించే నిర్ణయాల్ని కేబినెట్ తీసుకుంది. అమరావతిలో రైల్వే లైన్ కోసం భూ సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. వడ్డమాను గ్రామంలో భూములకు పరిహారం చెల్లించే అంశానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఏపీ కేబినెట్ ఆమోదించింది.